హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 85. ఇక స్టోరీ ఏంటో చూద్దామా, పదండి వెళ్దాం. నిషాన్ ఆషి కోసం ఇల్లంతా వెతుకుతూ రైట్ సైడ్ రూమ్లో డోర్ ఓపెన్ చేసేసరికి బ్యాక్ సైడ్ నుండి ఒక అమ్మాయి హాఫ్ సారీ కట్టుకుంటూ కనిపిస్తుంది. అది ఆషి అనుకున్న నిషాన్ సౌండ్ రాకుండా డోర్ ఓపెన్ చేసి హాయ్ అంటే తన 2 చేతులతో ఆ అమ్మాయి నడుము చుట్టేస్తూ ఏంటి షాక్ అయ్యావా అని ఫ్రంట్ మిర్రర్ నుండి కనిపిస్తున్న అభిని చూసి షాక్ అవుతూ హీ నువ్వా అని అడుగుతూ అలాగే అభితో సహా కంగారుగా బెడ్ మీద పడిపోతాడు. బెడ్ మీద పడ్డ అభి కంగారుగా పైకి లేస్తూ మళ్ళీ నిషాన్ మీదనే పడిపోతూ తనని అంత దగ్గరగా చూసి భయంతో గట్టిగా అరుస్తుంది. హీ ష్ అరవ్వాకు అంటూ ఉండగానే బయట నుండి ఆషి వాయిస్ వినిపించగానే హో గాడ్ అని తలపట్టుకొని లీజన్ అవ్వి ఆషి నన్ను ఇలా నీతో రూమ్లో ఈ పొజిషన్లో చూడడం అస్సలు బాగోదు, సో ఏదో ఒకటి చేసి కవర్ చేయి ప్లీజ్ అని ఆషి వచ్చేలోగా నిషాన్ ఫాస్ట్గా వెళ్ళి కటన్ వెనక దాక్కుంటాడు. ఆషి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చేసరికి అభి కంగారుగా బెడ్ మీద కూర్చొని నేల చూపులు చూస్తూ కనిపిస్తుంది. అభి రెడీ అవ్వకుండా అలా కూర్చున్నావేంటి, అవును ఎందుకలా అరిచావు? అక్క అది అది మరేమో అని కార్నర్లో దాక్కున్న నిషాన్ వైపు టెన్షన్గా చూస్తుంది. నిషాన్ అభి వైపు చూస్తూ నో చెప్పకు అని 2 చేతులు క్రాస్గా పెట్టి సైగలు చేస్తూ ఉంటాడు. నేను ఇక్కడ అడుగుతుంటే అటువైపు చూస్తున్నావేంటి, ఏముంది అక్కడ అని నిషాన్ ఉన్న వైపు చూస్తూ అడుగుతూ ఉంటుంది. ఏముంది, ఏం లేదక్క. మరెందుకలా అరిచావు అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సూటిగా చూస్తూ అడుగుతుంది. బల్లి వాట్? అదిగో అక్కడున్న బల్లిని చూసి అరిచా అని గోడ మీద కనిపిస్తున్న లిజార్డ్ని చూపిస్తుంది. హఫ్, దాన్ని చూసి అంతలా అరిచావా? నేను ఇంకేమైనా అయ్యిందేమో అని పరిగెత్తుకుంటూ వచ్చాను. నీ రూమ్లో షవర్ వర్క్ అవ్వట్లేదని నా రూమ్లో రెడీ అవ్వమంటే ఇంకా హాఫ్ సారీని చేత్తో పట్టుకొని కూర్చున్నావేంటి? నీతో పెట్టుకుంటే ఇవాళ మొత్తం ఇలానే డీలే చేసేలా ఉన్నావు. ఇటివ్వు నేను కడతాను అని అభి భుజాల నిండా కప్పుకొన్న హాఫ్ సారీను లాక్కోబోతుంది. నేనివ్వను, ఇది నాది, నేను కట్టుకుంటాను, నేను కట్టుకొని వచ్చేస్తాను, జస్ట్ 5 మినిట్స్ అక్క. నా దగ్గర కొత్తగా ఈ సిగ్గేంటి, నువ్వు నీ ఓవర్ యాక్షను, ఇటివ్వు అని అభి చేతుల్లో నుండి హాఫ్ సారీను లాగేగాని అభి భయంగా ఆ అని గట్టిగా అరుస్తుంది. అభి ఎందుకలా అరిచిందనే కదా మీ డౌట్, ఎందుకంటే రూమ్లో సిస్టర్స్తో పాటు నిషాన్ కూడా ఉన్నాడు కదా. అది ఆషికి తెలియకపోయినా అభికి తెలుసు కదా, నిషాన్ అభిని అలా చూస్తాడేమో అని భయం వేసి అభి అలా అరిచింది. ఏమైంది, ఒక సెకండ్ గుండాగిపోయింది అని గుండెల మీద చేయి వేసుకొని ఎందుకు అభి హార్ట్ అటాక్ వచ్చేలాగా అలా అరుస్తున్నావు? అభి స్లోగా హెడ్ టర్న్ చేసి నిషాన్ ఉన్న వైపు చూడగా నిషాన్ అటువైపు తిరిగి నిల్చుకోవడం చూసి నిషాన్ ఏమీ చూడలేదని రిలాక్స్ అవుతూ థ్యాంక్ గాడ్ బావేమీ చూడలేదు అనుకొని తన వైపు డౌట్గా చూస్తున్న ఆషి వైపు చూస్తూ దేవుడా అక్కకి డౌట్ వచ్చినట్టుంది, జాగ్రత్తగా కవర్ చెయ్యాలి అని నవ్వు రాకపోయినా పళ్ళు కనిపించేలాగా నవ్వుతుంది. ఎందుకు అరిచావంటే సంబంధం లేకుండా నవ్వుతున్నావేంటబి? అదేం లేదక్క, నువ్వు సడన్గా అలా సారీ లాగేసరికి సిగ్గొచ్చి అరిచాను. సిగ్గొస్తే సిగ్గుపడాలి, ఇలా అవతల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేలాగా అరవకూడదు అని అభి తల మీద మొట్టి అయినా నిన్నేదో ఇలా కొత్తగా చూస్తున్నట్టు నువ్వు నీ సిగ్గు అని అభిను తిడుతూ ఫాస్ట్గా హాఫ్ సారీ కట్టేసి రెడీ అయ్యిరా త్వరగా, నేను హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాను అని ఆషి అక్కడి నుండి వెళ్ళిపోగానే అభి నిషాన్ గట్టిగా ఊపిరి పీల్చుకొని రిలాక్స్ అవుతారు. ఆషి వెళ్ళగానే నిషాన్ నెమ్మదిగా అభి ముందుకొచ్చి నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ అభి అండ్ థ్యాంక్ యూ, మీ అక్క నన్ను ఇలా ఇక్కడ చూడకుండా సేవ్ చేసినందుకు అని అభి బుగ్గన నవ్వుతూ ముద్దు పెడుతూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. నిషాన్ ఆ కిస్ నార్మల్గా పెట్టిన అభిలో ఆ కిస్ వేల ప్రకంపనలు పుట్టిస్తాయి. కానీ కాసేపటికి నార్మల్ అవుతూ నిషాన్ తనని ఒక చిన్నపిల్లలాగా ట్రీట్ చేయడం గుర్తు చేసుకుంటూ చిచ్చి తప్పు ఇలా థింక్ చేయకూడదు అని లెంపలు వేసుకుని రెడీ అయ్యి హాల్లోకి వెళ్తుంది. ఈలోగా నిషాన్ అప్పుడే వచ్చినట్టు ఆషి ముందు కలరింగ్ ఇచ్చి తననే వెతుకుతున్నాను అని చెప్తూ ఆషితో మాట్లాడుతూ అభిను అప్పుడే చూసినట్టుగా హాయ్ అభి అంటూ తనతో మాట్లాడుతూ ఉంటాడు. జరిగిన ఇన్సిడెంట్ గుర్తురాగానే నిషాన్ పెదాలల్లో చిన్న స్మైల్. నాకే తెలియకుండా నా ఫస్ట్ కిస్ నీకే పెట్టేశాను అభి. ప్రేమించిన ఆషిని కూడా నేను ఎప్పుడూ కిస్ చేయలేదు, బట్ నిన్ను చేశాను, దీన్నే డెస్టినీ అనుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అన్నయ్య దీనికి నేను అస్సలు ఒప్పుకోను అని సీరియస్గా మోహిత్ వైపు చూస్తూ చెప్తుంది ఆషి. ఆషి రిలాక్స్, నీ కోపం రావడంలో న్యాయం ఉంది, కానీ మన దగ్గర ఇంకో ఆప్షన్ లేదురా. ఇలా చెయ్యాలని నాకు కూడా లేదు, కానీ వాళ్ళని కలపడానికి ఇంతకంటే మంచి మార్గం నాకు కనిపించట్లేదు. గాడ్ అన్నయ్య అసలు నువ్వేం చెప్తున్నావు, నీకేమైనా తెలుస్తుందా? ఆయుష్ గారు కోమాల నుండి వచ్చాక నిన్ను నిలువుగా నన్ను అడ్డంగా కోసేస్తాడు,
ఆయన కోపాన్ని మనం బేర్ చేయగలమా? తలుచుకుంటేనే షివరింగ్ వచ్చేస్తుంది. అయినా ఆయుష్ గారి బ్లెస్సింగ్స్ లేకుండా నిషాన్ పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నీ ఇష్టం సంగతి పక్కన పెట్టాషి, ముందు దీనికి నిషాన్ ఒప్పుకోవాలి కదా అని అప్పుడే వీళ్ళ మాటలు మొత్తం విన్న వేద విక్రమ్ అక్కడికి ఎంట్రీ ఇస్తారు. హుఫ్, నువ్వా ఇంకా ఎవరో అనుకుని భయపడి చచ్చాను కదరా స్టోపెడ్ అని వీపు మీద చేత్తో కొట్టుకుంటూ రిలాక్స్ అవుతాడు మోహిత్. నేనే గాని ఏంటి అన్నా చెల్లెళ్ళు కలిసి ఏదో రహస్యవంతనాలు జరుపుతున్నారు ఏంటి కదా? రహస్యవంతనాలా నా బొంద? అయినా రామాయణం మొత్తం విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టు అన్ని కామ్గా విని లోపలికి వచ్చావు కదరా. మళ్ళీ ఏమీ తెలియనట్టు పాలు తాగే బేబీలాగా అడుగుతున్నావు ఏంటి? నువ్వు నీ ఇన్నోసెంట్ ఫేసు. వేదా ట్రస్ట్ మీ, నువ్వు ఎవరినైనా నమ్మగాని వీడిని మాత్రం నమ్మవాకు. ఇన్నోసెంట్లో కనిపించే టెర్రరిస్ట్ వీడియో అని విక్రమ్ మీదకి కుషన్ విసురుతూ కచ్చిగా చెప్తాడు. రేయ్, నువ్వు ఎన్ని చెప్పినా వేస్ట్. ఎందుకంటే తను నా వేద అంటూ వేద భుజం చుట్టూ చేతులు వేసి తన కళ్ళల్లోకి చూస్తూ తల ఢీకొడుతూ యామై రైట్ వేద అనగానే వేద విక్రమ్ వైపు నవ్వుతూ చూస్తూ ట్రూ విక్కీ, మామ్ డాడ్ తర్వాత నేను ట్రస్ట్ చేసే పర్సన్ నువ్వే అంటూ ప్రేమగా చెప్తుంది. వావ్, హౌ స్వీట్ వేద అని బుగ్గలు లాగుతూ విక్రమ్ను వెనక నుండి కాలితో తన్ని విక్రమ్ను బెడ్ మీద పడేలాగా చేస్తాడు మోహిత్. హబ్బా అని బెడ్ మీద పడ్డ విక్రమ్, రే స్టూపిడ్, ఏమైందిరా ఎందుకలా తన్నావు అని పైకి లేచి డిక్కీ రుద్దుకుంటూ మోహిత్ వైపు సీరియస్గా చూస్తాడు. బావేమో కోమాలో ఉన్నాడు. మరోవైపు నా తింగర్ది లండన్లో హాస్పిటల్లో బిజీగా ఉంది. మా ఇద్దరి పార్ట్నర్స్ దూరంగా ఉండి మేము విరహ గీతాలు పాడుతూ ఉంటే మీరు మాత్రం మై హార్ట్ ఈస్ బీటింగ్ అదోలా అని సాంగ్ పాడుకుంటూ డ్యూయిట్ వేసుకుంటూ ఉంటారా? కడుపు మండిపోతుంది ఇక్కడ. చి కుళ్ళు ఫెలో, నిన్ను చూసారా కుళ్ళుకోవాలి. విల్ యూ బోత్ షటప్? ఆశి అరుపుకి ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్న మోహిత్ విక్రమ్ తన వైపు చూస్తారు. మీకు అసలు బుద్ధుందా? అసలు ఇక్కడ జరుగుతున్న టాపిక్ ఏంటి? మీ గొడవ ఏంటి? నిషాన్ అభి గురించి సీరియస్గా నేను మాట్లాడుతూ ఉంటే చిన్నపిల్లల్లాగా మీ గొడవ ఏంటి అని ఇద్దరికి అరగంట పాటు క్లాస్ పీకి విసురుగా అక్కడి నుండి వెళ్ళబోతుంది ఆశి. రే 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 ఆగరా, ఎందుకంత కోపం? మా మధ్య ఇలాంటి గొడవలు అన్నీ కామన్ కదా. బావ కోమాలో ఉన్నప్పటి నుండి మేము సీరియస్గా ఉంటున్నాం, కానీ ఇలా గొడవ పడి చాలా డేస్ అయింది. మా ఇద్దరికి ఇలా ఉండడమే ఇష్టం. అది నీకు కూడా తెలుసు కదా. కోపం తెచ్చుకో కాశీ, మా అమ్మవి కదా అని ఇలా సీరియస్గా ఉండకురా ప్లీజ్ రా. మోహిత్ మాటలకి ఆశి మొహాన్ని మరోవైపు తిప్పుకొని సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఓకే ఓకే, లెట్స్ కమ్ టు ది పాయింట్. బీ సీరియస్. నిషాన్ పెళ్లి బావ పర్మిషన్తో జరిపించాలా లేదా అన్నది సెకండరీ. ఫస్ట్ మనం నిషాన్ మనసులో అభి మీదున్న ప్రేమను బయటకు తీసుకురావాలి. అదెలా మోహిత్? వాడు ఆయుష్కి ఇష్టం లేదని అభిను కావాలని అవాయిడ్ చేస్తున్నాడు కదా. అందుకే మనం వాడి రూట్లోకే వెళ్ళి రివర్స్ గేమ్ ప్లే చెయ్యాలి. కొంచెం తెలుగులో చెప్తావా ప్లీజ్? వేద, వెళ్ళి డోర్ లాక్ చేసిరా అని చెప్పి తను డోర్ లాక్ చేసి వచ్చాక ఇప్పుడు ఎలాగో అనితా పిన్ని అభికి తన క్లాస్మేట్, ఆ అబ్బాయి పేరేంటి? చేతన్. యా చేతన్. ఆ అబ్బాయితో పెళ్లి చేయాలి అనుకుంటుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చేతన్కి కాల్ చేసి అభి ప్రేమ విషయం చెప్పి ఇందులో తన హెల్ప్ తీసుకుందాం. చేతన్ ఎలాగో అభికి ఫ్రెండ్ కాబట్టి ఆ అబ్బాయి కన్ఫామ్గా మనకి హెల్ప్ చేస్తాడు. తను ప్రేమించిన అమ్మాయికి తన కళ్ళ ముందే పెళ్ళవుతూ ఉంటే ఉప్పు కారం తింటున్న ఏ అబ్బాయి కూడా చూస్తూ ఉండడు. నిషాన్ కూడా ఏదో ఒక వీక్ మూమెంట్లో బర్స్ట్ అవుతాడు. ఎలా ఉంది నా ఐడియా? ఆశి మోహిత్ వైపు చూస్తూ గట్టిగా విజిల్ వేసి హక్ చేసుకుంటుంది. సూపర్గా ఉందన్నయ్య ప్లాన్. ఇన్ని డేస్ నీకు బుర్ర లేదు అనుకునేదాన్ని, బట్ ఈ ప్రూవ్డ్ మీ రాంగ్. భలే ఉంది నీ ప్లాన్. ఇప్పుడే అభికి విషయం చెప్పి నిషాన్ నీ మీద పెంచుకున్న ప్రేమ బయట పెట్టాలి అంటే అది దాని యాక్టింగ్ మీదే బేస్ అయి ఉంటుంది అని చెప్తాను. నాకు బుర్ర లేదని నువ్వు బుర్ర లేకుండా ఆలోచిస్తున్నావేంట్రా? అభి గురించి నీకు తెలుసు కదా, దానికి చెప్తే పెంట పెంట చేస్తుంది. అయినా ఇప్పుడు మనం ఇద్దరి జెన్యూన్ ఫీలింగ్స్ బయట పెట్టడమే కదా కావాలి. సో గో విత్ ఫ్లో అంతే. ఈ విషయం మన నలుగురు మధ్యనే ఉండాలి. మెయిన్గా ఆశి, నువ్వు జరిగిన విషయాలన్నీ బావతో చెప్తూ ఉంటావు. ఫ్లోలో ఇది కూడా చెప్పావో మన గొయ్యి మనం తీసుకున్నట్టే, కాబట్టి బీ కేర్ఫుల్. అలాగే అన్నయ్య చెప్పను, బట్ మళ్ళీ అయినా ఆయుష్ గారికి తెలియకుండా ఉండదు కదా, అప్పుడేం చేద్దాం? అది అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడైతే ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం. ముందైతే ఆ అబ్బాయికి నువ్వు కాల్ చేసి విషయం చెప్పు. విక్రమ్ మాటకి ఓకే అన్నయ్య అంటూ చేతన్ నెంబర్కి డయల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది ఆశి. ఐ జస్ట్ హేట్ యూ బికాస్ ఐ లవ్ మై హస్బెండ్. ఐ ఆమ్ ఆల్వేస్ ఆశ్రిత ఆయుష్ వర్మ అని ఆశి అన్న మాటలే రిపీట్ మోడ్లో తన మైండ్లో తిరుగుతూ ఉంటే తన ముందున్న స్కాచ్ బాటిల్ను దించకుండా తాగుతూ ఉంటాడు విప్లవ్. స్కాచ్ నెమ్మదిగా గొంతులోకి దిగుతూ ఉంటే గొంతు మంటగా ఉండి కళ్ళు ఎర్రగా మారిపోయి మొహానికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి.
అయినా విప్లవ్ స్కాచ్ తాగడం ఆపట్లేదు. తన ముందు ఆయుష్ను పొగడ్డం, తనని డౌన్ఫాల్ చేయడం విప్లవ్కి ఏమాత్రం నచ్చట్లేదు. ఆశి ముందు ఎప్పుడు తనే నెంబర్ 1గా ఉండాలి అనుకునే విప్లవ్కి ఆశి ప్రతిసారి తనకి ఆయుష్నే ఇంపార్టెంట్ అంటూ ఉంటే అక్కడికక్కడే ఆయుష్ని చంపేయాలి అన్నంత కసిగా ఉంది. కానీ విషిత తనకి చేస్తున్న హెల్ప్ గుర్తొచ్చి తన ఆవేశాన్ని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. విప్లవ్తో మాట్లాడడానికి ఎవరికంటా పడకుండా బుర్కాల విప్లవ్ ఉన్న ఫ్లాట్కి వస్తుంది విషిత. ఫ్లాట్ డోర్ లాక్ చేయకుండా ఉండేసరికి డైరెక్ట్గా లోపలికి వచ్చిన విషితకి హాల్లోనే మత్తుగా డ్రింక్ చేస్తూ కనిపిస్తాడు విప్లవ్. హాయ్ విప్లవ్. విషిత వాయిస్కి స్కాచ్ బాటిల్ దించి తన వైపు చూస్తూ, నువ్వా విషిత? కమ్ కమ్, ఏంటి ఇలా వచ్చావు? అవును, నిన్నెవరూ చూడలేదు కదా. తన ఫేస్ కనిపించకుండా కట్టుకున్న స్కార్ఫ్ తీస్తూ, బుర్కాలో ఉన్నాను కదా విప్లవ్, సో ఎవరూ చూడలేదు అని చూసే ఛాన్స్ కూడా లేదు. అయినా నువ్వేంటి ఇలా పట్టపగలే డ్రింక్ చేస్తున్నావు? ఏ మార్నింగ్ డ్రింక్ చేయకూడదా? నథింగ్ లైక్ దట్. అశ్రితాను మీట్ అవుతాను అని చెప్పి ఇలా డ్రింక్ చేస్తూ కూర్చున్నావేంటి? మరి తనని కలవడానికి వెళ్ళలేదా నువ్వు? వెళ్ళడం అయ్యింది, తనతో గెట్ అవుట్ అని తిట్టించుకోవడం కూడా అయిపోయింది. వాట్? బట్ ఎందుకు? నేను తనని లవ్ చేస్తున్నాను అని తను కనిపెట్టేసింది. ముసుగులో గుద్దులాట ఎందుకని నేనే డైరెక్ట్గా ప్రపోజ్ చేసి మరీ తిట్టించుకున్నాను. ఇప్పుడు తను సీరియస్ అయినందుకు ఆనందం పట్టలేక డ్రింక్ చేస్తున్నావా అని వెటకారంగా అడుగుతుంది విషిత. కాదు, నన్ను డౌన్ చేస్తూ ఆయుష్ని ప్రైస్ చేస్తున్నందుకు ఆవేశంతో తాగుతున్నాను. చిల్ యార్, అశ్రిత అన్నందుకు కాదు, కానీ ఆయుష్ ఆల్వేస్ గ్రేట్. ఆయుష్ ఈ పేరు పలుకుతుంటే కూడా నా పెదాలు ఇలా వణుకుతున్నాయో చూడు. నా బుగ్గలు చూడు, బ్లష్ వేసినట్టు ఎర్రగా అయిపోయాయి. ఇక నా చేతులు కాళ్ళు. షటప్ యార్, అశ్రిత అన్నందుకి నా రక్తం ఇక్కడ బాయిల్ అవుతుంది. ఇక నువ్వు కూడా స్టార్ట్ చేయకు, ఇట్స్ ఇరిటేటింగ్. అయినా ఆయుష్లో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? అందరూ ఆయుష్ అంటే పడి చచ్చిపోతున్నారు. అప్పట్లో అశ్రిక, ఇప్పుడు అశ్రిత. వీళ్ళు కాకుండా నువ్వు ఇంకా ప్రణవి, వాడిలో ఏందంట స్పెషల్? విషిత చిన్నగా నవ్వుతూ కాళ్ళు 2 పైకి ముడుచుకొని కూర్చుంటూ గడ్డం కింద చేతులు పెట్టుకొని ఆయుష్ అందంగా ఉన్నాడు అనడం ఆయుష్ను తక్కువ చేసినట్టే అవుతుంది. 6 అడుగుల ఎత్తు ఆయుష్ నిలబడ్డాడంటే చాలు, చుట్టూ ఉన్న ప్రపంచం కూడా నిశ్శబ్దంగా మారుతుంది. ఆయుష్ ఎక్కువ మాట్లాడు, కానీ తన కళ్ళు మాత్రం చాలా మాట్లాడతాయి. తన తెల్లటి మేలిమి ఛాయ మీద పడే వెలుతురు కూడా ఆయుష్ను మరింత మృదువుగా అట్రాక్టివ్గా చూపించేది. ఆయుష్ కళ్ళు చూస్తే ఎలాంటి వాళ్ళైనా కళ్ళల్లోకి అలా చూస్తూ ఉండిపోవాల్సింది. ఆ కళ్ళల్లోని భావాలు చదవాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ కళ్ళ లోతుల్లో పడితే బయటికి రావడం అంత ఈజీ కాదు. ఆయుష్ చాలా రేర్గా నవ్వుతాడు. తను నవ్వితే గుండెల్లో ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. తెలియకుండానే నా మనసు ఆయుష్ వైపు జారిపోతుంది. ఆయుష్ అందగాడు కాబట్టి గుర్తుండిపోయాడు అని నేను చెప్పడం లేదు. తను అందంలో ఉన్న నిశ్శబ్దమే ఆయుష్ని మర్చిపోలేని వాడిగా మార్చేసింది. నీకు పిచ్చి బాగా ముదిరిందని నాకు కూడా బాగా అర్థమైందిలే, కానీ హ్యావిట్ అంటూ తనకి గ్లాస్ ఆఫర్ చేస్తూ ఉన్న విప్లవ్ వైపు చూస్తూ ఆయుష్ ఆలోచనల నుండి బయటకు వచ్చి గ్లాస్ అందుకొని సిప్ చేస్తూ, ఇప్పుడు మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని విప్లవ్తో ప్లాన్ డిస్కస్ చేస్తూ ఉంటుంది విషిత. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.